ఇక పాడబోయే పాట మన అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటిది, బాగా తెలిసినది, మన నోళ్ళలో నాని ఉన్నటువంటి పాట బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ కడిగిన పాదం పాట వినిన ఆంధ్రుడు రసికులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే బ్రహ్మగారు ఎప్పుడండి కడిగారు విష్ణుపాదాన్ని? ఎప్పుడు కడిగారట? బ్రహ్మగారు విష్ణుపాదాన్ని తన సత్యలోకంలో దర్శించాడు. ఎప్పుడు? వామనావతారంలో త్రివిక్రమ రూపాన్ని ఎత్తి తన మూడో కాల్ని ఆకాశాన్ని దాటి ఇంకా మీదకి తీసుకుని పోతూ ఉంటే తన పాదాన్ని ఆకాశంలో ఉన్నటువంటి ఆ పాదం అలా మీదకి వెళ్ళిపోతూ సత్యలోకంలోకి పోవడం, సత్యలోకంలో బ్రహ్మాజీ ఆ పాదాన్ని దర్శించడం, దాన్ని కడగడం జరిగింది. ఆ పాదోచిత గంగయే శ్రీగంగ, సురగంగ, మన గంగానది. ఆ పద్యాల్ని ఎంత హృదయంగా పోతన గారు వామన చరిత్రలో సృష్టించారో చెప్పనలవి కాదు. ఈ త్రివిక్రమ రూపాన్ని వర్ణిస్తున్నటువంటి ఈ పద్యాన్ని చూడండి. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చలిమత్కంకణమై కటిస్థలి నుదంచద్వస్త్రమై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచో ఇంతింతై వటుడింతై మరియుతానింతైన భోవీధిపైనంతై తోయజమండల భ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతై ధ్రువునిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి. ఆ సత్యపదానికి పాదం పెట్టినప్పుడు బ్రహ్మగారు విష్ణుపాదాన్ని కడిగారు. బ్రహ్మ కడిగిన పాదము. బలిత